వాతావరణం ఏదైనా సరే శరీరం హైడ్రేటెడ్ గా ఉండడం చాలా ముఖ్యం. చలికాలంలో మనం వేడి పానీయాలు తీసుకుంటే అవి మన శరీరాన్ని డిహైడ్రేట్ చేస్తాయి. ఎందుకంటే ఈ సీజన్ లో రోగ నిరోధక శక్తి చాలా బలహీనంగా ఉంటుంది. దీనివల్ల అనేక రోగాలు బారిన పడే అవకాశాలు ఉంటాయి. చలికాలంలో శరీరాన్ని ఎలా హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలో ఈరోజు తెలుసుకుందాం. చలికాలంలో హైడ్రేటెడ్ గా ఉండడానికి ఉత్తమమైన మార్గం అధికంగా నీరు తాగడం. వాస్తవానికి చలిలో నీళ్లు తాగడం కష్టంగా ఉంటుంది. అయితే దీన్ని రుచిగా మార్చడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఈ పద్ధతులు పాటిస్తే ఆరోగ్యం బాగుంటుంది. ఉదాహరణకు నిమ్మరసం లేదా ఇతర పండ్ల రసాన్ని తీసుకొని శరీరంలో నీటి శాతాన్ని పెంచుకోవచ్చు. వేసవితో పోలిస్తే చలికాలంలో ఎక్కువగా చెమట పట్టదు. దీనివల్ల శరీరంలో ఉప్పు పెరిగిపోతుంది. దీంతో రక్తపోటు పెరుగుతుంది. చలికాలంలో గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో హైడ్రేటెడ్ గా ఉండడానికి నీరు మాత్రమే సరిపోదు కాబట్టి రోజువారీ ఆహారంలో నీరు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. దీనివల్ల శరీరంలో నీటి కొరతను అధిగమించవచ్చు. కెఫైన్ అధికంగా తీసుకోవడం వల్ల మూత్ర విసర్జన ఎక్కువగా చేయాల్సి వస్తుంది. చలికాలంలో శరీరం డిహైడ్రేషన్ కు ఇదొక పెద్ద ప్రధాన కారణం. శీతాకాలంలో కెఫైన్ కలిగిన పానీయాలు తీసుకోవడం తగ్గించడం వల్ల శరీరంలోని నీటి పరిమాణం తగినంత ఉంటుంది. ముఖ్యంగా మధ్యాహ్నం, సాయంత్రం కెఫైన్ మానుకోండి. ఉదయాన్నే ఒక కప్ హెర్బల్ టీ ప్రయోజనాత్మకంగా ఉంటుంది.